హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ చందన్ కాన్పూరి, బిఎంఎస్, ఎంఎస్ ఆయుర్వేద. మనం చాలా ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రింక్స్ అండ్ మెడిసిన్స్ లో ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ అనేవి చూసుంటాం, తీసుకొని ఉంటాం. ఈ ప్రీబయాటిక్స్ అండ్ ప్రోబయాటిక్స్ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. మన పేగుల్లో కోట్లాది గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ గుడ్ బ్యాక్టీరియాని ప్రోబయాటిక్స్ అని అంటారు. ఈ గుడ్ బ్యాక్టీరియా ఆహారం జీర్ణం చేయడం నుండి రోగం నిరోధక శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుంది. ప్రోబయాటిక్స్ మనకు పెరుగు, మజ్జిగ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ ఇడ్లీ, దోశ, పచ్చళ్ళలో లభిస్తుంది. ప్రీబయాటిక్స్ అంటే ఈ గుడ్ బ్యాక్టీరియాని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మరింత పనిచేయడానికి అవసరమయ్యే ఆహారం లైక్ అరటిపండు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఓట్స్ అండ్ చుకోరీలో మనకి లభిస్తుంది. సింపుల్ గా ప్రోబయాటిక్స్ అంటే సైన్యం, ప్రీబయాటిక్స్ అంటే ఈ సైన్యానికి శక్తినిచ్చే ఆహారంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ప్రోబయాటిక్స్ తీసుకుంటారు కానీ ప్రీబయాటిక్స్ తీసుకోరు. దీనివల్ల గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. అప్పుడు మలబద్ధకం, ఐబిఎస్, ఐబిడి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ప్రోబయాటిక్స్ లేదా ప్రీబయాటిక్స్ పరిష్కారం కాదు. ఆ వ్యాధి యొక్క మూల కారణం తెలుసుకొని చికిత్స అనేది తీసుకోవాలి. దీనికోసం సంప్రదించండి చందన్ చానోరెక్టల్ ఆయుర్వేద హాస్పిటల్, నంద్యాల.